కనీసం కడప జిల్లాకు వస్తారు. వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా గానీ లేదా చంద్రబాబు వచ్చినా గానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరెందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ నాయకులు ఎందుకు కలవరు సార్? మీకు కష్టపడే వాళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళు విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా ఏమన్నా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయినాడు, కమల్ హాసన్ ఓడిపోయినాడు, విజయకాంత్ ఓడిపోయినాడు. అలాంటిది మాది ఒక బతికినా సార్. నా మీద ఇంగ్లీసుకున్నాను సార్. మాది బతుకులు చాలా, మేము ఒక నాయకులమా సార్. మాది ఒక బతుక సార్ మాది. సార్ ఏమి సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకుని లోపల పెట్టుకుని పెద్ద అయ్యల్లా అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏం సార్ నాయకులు కలిసేదానికి ఏం కలుగుతాం సార్? మేము కడపకు వచ్చి మేము మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఎంతసేపు బీజేపీ టీడీపీ జెండాలు మోసుడైనా ఇంతకు జనసేన పార్టీని ఎందుకోసం పెట్టిండ్రు? సైకిల్ గుర్తు కోసమా, కమలం గుర్తును కాపాడడం కోసమా అన్నట్టు గట్టిగానే అరుచుకుంటున్నాడు. జనసేన పార్టీ అంటే షెయి కోసుకునేంత అభిమానం ఉన్న హరిరాయలనే వీరాభిమాని తన కడుపులున్న ముచ్చట కాదనుకుంటా బయట కక్కిండు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? కడమ పార్టీల కావలి కాసేతానిక? మనకంటూ ఓ పార్టీ ఉన్నది, దానికి విలువ ఇయ్యాలే అని తెలియకుంటే ఎట్లా? సర్కార్ల పనులు కావు, ఆఫీసర్లు గుర్తించరు, కనీసం పార్టీ జిల్లా కమిటీలు లేవు, క్యాడర్ లేదు. ఎందుకు సార్ మీరుండి మోడీ మోడీ అని పొగిడేతానిక? లేకుంటే చంద్రబాబు సైకిల్ చక్రాలకు గ్రీజు ఊసేతానిక? జర సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి. మేము పవన్ కళ్యాణ్ మాయల పడి పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం మోడీ బాబు మాయల పడిపోయిండు. ఇదేం పద్ధతి సారు? తమిళనాడులో చూడుండ్రి, పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే సీఎం అయిండు. కానీ మీకు ఆ సోయి లేనట్టే అనిపిస్తున్నది మాకు. మరి అసలు అప్పుడు పార్టీ పెట్టుడెందుకు, మమ్మల్ని తీపల పెట్టుడెందుకు? జర ఇప్పటికైనా అధికారంలోకి వచ్చి వివరం చేయండి. వాళ్ళ కాడే మోస్తాము, వీళ్ళ సంకల జోర్రి సోది మాటలు చెప్తాం అంటే ఇంకెన్నేళ్ళైనా ఏపీలో జనసేన అధికారంలోకి రాదు. ఇప్పటికే జనం పొట్టు తిడుతున్నారు. పక్క పార్టీ మీద ఉన్న అభిమానము సోయి, సొంత పార్టీ జనసేన మీద లేకుండా ఎట్లుంటుండ్రు సారు అని పవన్ కళ్యాణ్ పరువు తీసినంత పనిచేసిండు. ఓ తీరుగా చెప్పాలంటే సిగ్గు శరం ఉంటే జనసేన పార్టీని జనంలోకి తీసుకపో. సర్కార్ నుంచి బయటకు వచ్చి చచ్చిపోతున్న కార్యకర్తలను కాపాడు. అట్లయితేనే పార్టీ బతుకుతుంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ను సీఎం చేస్తాం, లేకుంటే గంతే సంగతులు అన్నట్టు తన ఆవేదనంతా ఆవేశంగా చెప్పిండు. మరి ఈ వీడియో పవన్ కళ్యాణ్ దాకా చేరితే ఎటువంటి రియాక్షన్ ఇస్తాడు? సింహం గడ్డం గీసుకోదు, నేను సొంత పార్టీ కార్యకర్తలను పట్టించుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని సినిమా డైలాగులు కొడతాడో ఏం పాడు.